ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో చాలామంది కలిసి రావడం లేదు గురువుగారు, మాకు అదృష్టం కలిసి రావడం లేదు, ఇల్లు కలిసి రావడం లేదు అని చెప్తూ ఉంటారు. కానీ మన బాత్రూమ్ కూడా మన అదృష్టాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చెప్తాను, వీటిని ప్రయత్నించేయండి ఈ షార్ట్ వీడియోలో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి 10 మందికి షేర్ చేయండి. ఒకటి, మీ బాత్రూంలో గాజు బౌల్లో కానీ గాజు సీసాలో కానీ కళ్ళు ఉప్పు వేసి పెట్టి ఉంచండి. అలాగే మీరు మీ బాత్రూంలో కానీ మీ ఇంట్లో ప్రాంగణంలో కానీ నీటి ట్యాపులు ఎప్పుడు లీక్ అవుతూ ఉన్నాయి అనుకోండి, మీ ఇంట్లో డబ్బు నిలబడదు. కాబట్టి లీక్ అవుతున్న ట్యాపుల్ని సరి చేసుకోండి, అది నీరు లేకుండా చూసుకోండి. అలాగే స్నానం చేసే నీటిలో ప్రతిరోజు కూడా ఒక చిటికెడు పసుపు వేసుకొని మీరు స్నానం చేయండి. అలాగే శనివారం నాడు స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా కర్పూరాన్ని వేసుకొని చేయండి, లేదా కర్పూర తైలం దొరుకుతుంది, 2 చుక్కలు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. మీ శరీరానికి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనందరం కూడా చాలామందికి అనుమానం ఉంటుంది ఏంటంటే, బాత్రూంలో మేము ప్రశాంతంగా ఉండలేమండి, వాసన దుర్గంధం వస్తుందంటే అడ్జస్ట్ ఫ్యాన్ అన్నా పెట్టుకోండి. లేదా కిటికీ ఉంటే బాత్రూమ్ కిటికీని ఓపెన్ చేయండి, కిటికీ లేకపోతే అడ్జస్ట్ ఫ్యాన్ అన్నా ఓపెన్, ఎందుకంటే ఆ బాత్రూంలో ఉండే దుర్గంధం అంతా బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి కంపల్సరీగా మీరు పెట్టుకోండి. ఈ 5 విషయాలను కనుక మీరు పాటించినట్లయితే మీకు మీ ఇల్లు ఖచ్చితంగా ధనాన్ని ఆకర్షించే మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. మీరు కూడా ధనాన్ని ఆకర్షించే మానసిక శక్తిని పెంచుకోగలుగుతారు. ప్రయత్నించండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.